చేస్తున్న సిచ్యువేషన్ అనే చెప్పొచ్చు. ఒకవైపు స్థానికంగా ఉన్న వాళ్ళని కూడా 10వ తరగతి చదువుతున్న వ్యక్తి ఒకవైపు ఇటువంటి దారుణానికి ఎలా ఒడిగడతాడో, అదే కాకుండా అతని సైకాలజీకి సంబంధించిన అసలు ఆ మైండ్ సెట్ అంత వైల్డ్ థాట్స్ కానీ లేకపోతే ఒక మనిషిని చంపాలి అనే ఒక ఉద్దేశం ఎలా వచ్చిందంటూ కూడా ప్రస్తుతం స్థానికంగా అందరు కూడా ఆశ్చర్యపోతున్న విషయం. ఈ ఘటన ప్రస్తుతం అందరినీ కూడా కలిసివేస్తుంది. ఒక 10th క్లాస్ చదువుతున్న వ్యక్తి ఇటువంటి మైండ్ సెట్ రావడం, పిల్లలు ఇక్కడిక్కడనే మీ పిల్లలు కూడా తిరుగుతూ ఉంటారు. ఈ ఘటనని ఎలా చూడాలి, ఏమనిపిస్తుంది? నిజంగా చాలా బాధాకరమైన ఘటన అండి. అసలు వెరీ షాక్. ఈ సొసైటీలో అందరూ కూడా చాలా షాక్ గురయ్యారు. అంటే ఒక చిన్న 10 years పాప ఆ పక్కనే ఉంటున్న ఒక బాబు నేబర్ చేశాడంటే అసలు ఎవరు నమ్మలేకపోతున్నారు. నిజంగా బాబు చదివే స్కూల్ ఏంటో, వాడు ఏం నేర్చుకుంటున్నాడు. 10th క్లాస్ అంట. ఇప్పుడు త్వరలోనే ఎగ్జామ్స్ కూడా రాయబోతున్నాడు 10th క్లాస్. ఇంత చిన్న వయసులో వాడు ఏం నేర్చుకుంటున్నాడు స్కూల్లో? మర్డర్ చేసేంత ఇదే ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు నేను న్యూస్ పేపర్లో చూశాను, అతను ఆ స్కెచ్ ఏదైతే వేస్తాడో అది నెట్ఫ్లిక్స్ సిరీస్, టీవీ సిరీసెస్లో ఏదో చూసి అది ఫాలో అయ్యి ఏదో చేశాడంట. అది న్యూస్లో పేపర్లో చూశాను. సో ఈవెన్ ఐ డోంట్ అండర్స్టాండ్ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ పెంపకంలో ఏమన్నా అది ఫాల్ట్ ఉందా అనేది నిజంగా ఆలోచించాల్సిన విషయం. వాట్ ఎవర్ రీజన్ ఇట్ ఈస్, బట్ చాలా నష్టం అయితే జరిగిందండి. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎలా తట్టుకోగలుగుతారో ఇంకా నాకు అర్థం కావట్లేదు. బట్ రియల్లీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ విచ్ షుడ్ బి అవాయిడెడ్ యాక్చువల్లీ. ఇది చాలా బాధాకరమైన విషయం నిజంగా. అంటే పావర్టీ ఒకటి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆర్థిక ఇబ్బందులు అంటున్నారు. కానీ సాధారణంగా చూస్తే అందరు కూడా చాలామంది మిడిల్ క్లాసే ఉంటారు. ఒక ఆర్థిక ఇబ్బంది వల్ల అతని మైండ్ సెట్ ఇట్లా మారడం అంటే దాని మీద ఏమంటారు మీరు? అదే అనుకుంటున్నాండి. వాళ్ళ ఫాదర్ ఎవరు అన్ఎంప్లాయిడ్ అని కూడా న్యూస్లో వచ్చింది, పేపర్లో చదివాను. మేబీ వాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్ వల్ల బాబు అడిగింది ఇప్పించకపోవటం వల్ల అదొక రీజన్ అయి ఉండొచ్చు. అండ్ వాళ్ళ పెరిగిన సొసైటీలో అంటే ఆ క్రమశిక్షణ లేకపోవడము, వాళ్ళ పెరిగిన సరౌండింగ్స్ అదంతా చూసుకుంటే బాబుకి అంత మెచ్యూరిటీ లేనట్టుగా అండ్ కంట్రోల్డ్ గ్రోత్, ఒక కంట్రోల్డ్ సొసైటీలో పెరిగినట్టుగా అనిపించట్లేదు. డెఫినెట్లీ ఇది సంథింగ్ నీడ్ టు బి టేకెన్ కేర్ ఆఫ్ వెరీ సీరియస్లీ. అంటే బికాజ్ హీఈస్ ఎ మైనర్, ఈవెన్ కోర్ట్స్ కూడా ఏం చేయలేదు. ఐ నో దట్ జెవెనల్ కింద కన్సిడర్ చేసి తను మేబీ ఒక 6 months సంథింగ్ అలా ఉండి మళ్ళీ రిలీజ్ చేసేస్తారు. బట్ రియల్లీ ద వెరీ బిగ్ లాస్ ఈజ్ ఫర్ దేర్ ఫ్యామిలీ. పాప వాళ్ళ మధ్యకాలంలో పిల్లలని ఒంటరిగా పంపించాలంటే కూడా తల్లిదండ్రులకి భయపడుతున్న సిచ్యువేషన్ అనిపిస్తుంది. అది పిల్లలే ఇలా ఒక 10వ క్లాస్ చదువుతున్న వ్యక్తి 10 సంవత్సరాల బాలికను చంపేయడం అనేది కూడా చాలా షాకింగే అని చెప్పారు. రియల్లీ చాలా షాకింగ్ అండి. మేము నియర్ బై ఉంటాం. మేము పిల్లలు తిరుగుతూ ఉంటారండి. చాలామంది ఆడుకుంటూ ఉంటారు. చిన్న గల్లీస్ ఉన్నాయి కదా, పిల్లలు యూజువల్లీ ఈవినింగ్ టైమ్స్లో స్కూల్ అయిపోయాక ఆడుకుంటూ ఉంటారు. అందరూ మన ఫ్యామిలీ అని కదా, ఎవరైనా అన్ని సొసైటీస్లో అంతే. సో అలాగే సేమ్ వే అలా ఇక్కడ కూడా జరిగింది. కానీ రియల్లీ ఆ రోజు మండే రోజు పేరెంట్స్ లేని టైంలో వచ్చి ఇలా చేయడం అనేది రియల్లీ వెరీ డిస్టర్బింగ్ యాక్ట్ అని చెప్పొచ్చు. I think I request the police department or whatever it is to consider very seriously and whatever చట్టాలలో కొన్ని మార్పులు తెచ్చి కొన్ని శిక్షలు, ఈవెన్ జువెనైల్ అయినా కూడా హీ షుడ్ నాట్ బీ ఈజీలీ లెఫ్ట్ అవుట్. ఇప్పుడు అతనికి ఈజీగా వదిలేస్తే సేమ్ సిచ్యుయేషన్ వాళ్ళ ఫ్రెండ్స్ నేర్చుకోవచ్చు. సో సంథింగ్ సీరియస్లీ కన్సిడర్ చేసి శిక్ష అయితే వేయాలండి డెఫినెట్లీ. ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం మేడం. ఎవరికైనా పేరెంట్స్ అనేది పిల్లల్ని అల్లారుముద్దే పెంచుకుంటాం. కానీ ఇట్లా సడన్గా చూసాక తండ్రి ఎంత ఘోషవాడో అది అందరికీ చూసినాం మనం. అబ్బాయి 10th క్లాస్లో ఉండి ఇలాంటి దానికి పొరబడిందంటే అబ్బాయి యొక్క ఫ్యూచర్ ఏంటి, అబ్బాయి న్యాచురిటీ ఏంటి, అసలు ఏం చదువుకుంటున్నారు పిల్లలు, స్కూల్ ఏం చెప్తారు, వాళ్ళ తల్లిదండ్రులు ఏం నేర్పిస్తారు, ఇలా చెప్తే ఎలా అవుతుంది, సొసైటీ ఏమైపోద్ది. ఫ్యూచర్లో కూడా పిల్లలు ఆ అబ్బాయికి ఇలా చేసినందుకు శిక్ష కరెక్ట్గా పడియాలి. ఏదో జోనల్ అని చెప్పేసి ఏదో మామూలుగా తీసుకుపోయి జైల్లో పెట్టడం, జడ్జ్ చేయడం, కోర్టు చేయడం, తర్వాత చేయడం కూడా కరెక్ట్ కాదు. దీనికి నెక్స్ట్ టైం ఎవరు చేయకుండా పోలీసు వాళ్ళు డిపార్ట్మెంట్ కానీ ఎవరు కానీ గట్టి శిక్ష ఇవ్వాలి అబ్బాయికి, ఇచ్చి చేస్తే బాగుంటుంది, అందరు సొసైటీకి బాగుంటుంది. ఇదంటే నెక్స్ట్ సొసైటీలో మళ్ళీ పునరావృతం కావద్దు. ఇది కాకుండా సరైన శిక్ష వేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళను, కలెక్టర్ గారిని, ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను. ఇలాంటివి మళ్ళీ కావద్దు, పునరావృతం కావద్దు. ఈ ఘటన గురించి ఏం చెప్తారు? ఇప్పుడు అమ్మాయిని ఆ విధంగా చంపటం అంటే చాలా చట్టరీత్యా నేరం అండి. అందులో చిన్న పిల్లోడు అంత మొండి వైఖరిగా అంత గాయాలతోటి చంపటం అనేది చాలా బాధాకరం. ఇది ల్యాండ్ ఆర్డర్ ప్రకారంగా అతన్ని గట్టిగా శిక్షించాలి.
శిక్షించాలంటే దానికి ఒక చట్టం ప్రకారంగా ఏ విధంగా ఇప్పుడు చంపంగాని ఎమ్మటే చంపమని అనట్లే, కానీ మళ్ళీ ఇతను ఎదిగిన తర్వాత ఈ లక్షణాలతోటి ఇంకా కొంతమందికి ఏం చేస్తాడో అర్థం కాని విషయం కదా. అది చట్టం ఆలోచించేసి దీనికి పకడ్బందీ నిర్ణయం చేయాలి. ఇంకా జరగబోయే భవిష్యత్తు ప్రకారంగా ఎన్నో సమస్యలతోటి ఇదంతా చట్టం ఒక రకంగా చేయాలనేది కోరుకుంటున్నామండి. ఒకసారి ప్రస్తుతం కూడా అందరు కూడా పిల్లల తల్లిదండ్రులనే చెప్పొచ్చు. ఇప్పుడు అంతా కూడా వీళ్ళందరూ కూడా 10వ క్లాస్ 6వ క్లాస్ 7వ క్లాస్ చదువుతున్న తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా మా పిల్లలని రోడ్డు పైన పంపించాలంటే కూడా భయప్రాంతులకు గురైన సిచ్యువేషన్ అనే చెప్పొచ్చు. వీళ్ళందరూ కూడా ఒక పేరెంట్ తండ్రిగా నాకు తెలుసు ఆ కొడుకుని కానీ లేకపోతే కూతుర్ని కోల్పోతే ఎంత బాధగా ఉంటుంది. ఎదిగిన పిల్లలు మన చెయ్యి దాటిపోతే ఒకవేళ ఇటువంటివి ఏమైనా జరిగితే ఆ బాధ మా కడుపుకోతని కూడా ఎవరు మిగిలించలేరు అంటూ కూడా ఆ తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా 5 రోజుల నుంచి కూడా మాకు సరిగ్గా నిద్రలు పట్టట్లేదు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి కూడా మా పిల్లలని బయటికి పంపించట్లేదు, చాలా భయంగా ఉంది. పిల్లలు ఇట్లాంటి మైండ్ సెట్తో ఎలా ఉంటున్నారంటూ కూడా చెప్తున్నారు. అదే కాకుండా ఒక్కసారి మనం ఈ కాలనీ అంతా చూస్తుంటే కూడా విజువల్స్లో ఎక్కడా కూడా సీసీటీవీ ఫుటేజ్ అంటే ఏదైతే కెమెరాస్ లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు ఇక్కడ చూడొచ్చు కూడా చాలా అడ్డుగా కెమెరాస్ ఉన్నాయి. కెమెరాస్ లేకపోవడం వల్ల కూడా ఛేదించలేకపోయారు ఈ కేసుని కూడా. టెక్నికల్గా అని కూడా తెలుస్తుంది. ఇదంతా కూడా ఖచ్చితంగా ప్రతి ఇంటి వద్ద కూడా కెమెరాస్ పెట్టుకునే థాట్ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఏ ఆపద వస్తుందో ఎవరు కూడా చెప్పలేరు. అటువంటిది ఇంటి ముందు కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకోవడం కూడా అది సేఫ్టీ కిందనే వస్తుంది అంటూ కూడా అనేక పోలీసులు అనేక సార్లు డ్రిల్స్లో చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఈ ఇన్సిడెంట్ అందరినీ కూడా కలిచివేస్తుంది. ఇంత దారుణంగా విచక్షణ రహితంగా అతి దారుణంగా దాదాపు 20 నుంచి 25 సార్లు కత్తిపోట్లు పొడవడం ఏంటి అనేది కూడా షాకింగ్గా ఉంది. మిస్టరీ మాత్రం మొత్తం మీద కూడా ఛేదించారు పోలీసులు. కానీ అతనికి ఉన్న క్రిమినల్ మైండ్ సెట్ ఇంకేదైనా చేశాడా, ఇంకేమైనా ఎప్పుడైనా ఇటువంటి ఘటనలకు పాల్పడ్డా, అదే కాకుండా ఎందుకు శాస్త్రం చంపాల్సి వచ్చింది, శాస్త్ర కేవలం చూసింది కాబట్టి చంపాల్సి వచ్చిందా లేకపోతే ఇంకేదైనా కోణం ఉందా, ఎందుకని ఆ లెటర్ రాసుకొని వచ్చాడు, దాంట్లో గ్యాస్ని కూడా లీక్ చేయాలి అని మొత్తం మీద కూడా ఒకవేళ గ్యాస్ లీక్ అవుతే బిల్డింగ్ అంతా కూడా కొలాప్స్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటుంటాయి. అటువంటిది ఎందుకు అంత మైండ్ సెట్, జస్ట్ ఒక బ్యాట్ బాల్ కిట్ కోసమే ఇదంతా చేశాడా లేకపోతే అతనికి ఉన్న మైండ్ సెట్ ఏంటి అనే విధంగా కూడా అంటే పెట్రిషియా మనం వింటున్న దాని ప్రకారం చూస్తే ఎక్కువగా క్రైమ్ థ్రిల్లర్స్ అవన్నీ చూసేవాడని, పెద్దగా స్కూల్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదని, అక్కడ క్రికెట్ ఆడుకుంటూనే ఉండేవాడని ఇలా వింటూ ఉన్నాం. సో అతని మైండ్ సెట్ గురించి కానీ అంటే గతంలో ఇలాంటివి ఏమన్నా ఇప్పుడు అతని మెంటాలిటీ ఎలా ఉండేది, ఎలా బిహేవ్ చేసేవాడు, అలాంటి గతంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా గతంలో జరిగినాయా? అంటే ఇంత పెద్దవి కాకపోయినా చిన్న చిన్న ఆ మైండ్ సెట్కి తగ్గట్లు కొన్ని జరుగుతుంటాయి కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు వీటికి సంబంధించి ఏమైనా మాట్లాడుతున్నారా? అండ్ అదే బిల్డింగ్లో పై ఫ్లోర్లో కానీ కింద ఫ్లోర్లో కానీ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా దీనికి సంబంధించి అవైలబుల్ ఉన్నారా అక్కడ మాట్లాడడానికి? కెన్ యూ ట్రై అక్కడ? ఒకవైపు అతను స్కూల్కి వెళ్ళే టైంలో కూడా ఎన్నిసార్లు తల్లిదండ్రులు స్కూల్కి వెళ్ళమని చెప్పినప్పటికీ కూడా వినకుండా ఎప్పుడు స్కూల్కి వెళ్ళిన వెంటనే కూడా తరచూ కంప్లైంట్స్ రేజ్ అవ్వడము, రబ్బర్ పోయిందని, పెన్సిల్ పోయిందని, ఇటువంటి వాళ్ళని కొట్టి మరీ లాక్కునేవాడంటూ కూడా స్థానికులు అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఏదైతే వాళ్ళ తల్లిదండ్రులు ప్రస్తుతము ఈ క్రైమ్ సిరీస్ కానీ వెబ్ సిరీస్ చూసేటప్పుడు కూడా మందలించకపోవడం, అంటే దాదాపు 18+ ఉండే వీడియోస్ ఏవైనా కానీ ఇటువంటి వైలెన్స్ని ఎంకరేజ్ చేసే వీడియోస్ కూడా 18+ అని ఉంటాయి. అటువంటివి అతను తరచూ టీవీ చూస్తున్నప్పుడు లేకపోతే క్రికెట్కి వెళ్తా చదువుకొని అన్నప్పుడు కూడా తల్లిదండ్రులు ఎందుకని కౌన్సిలింగ్ ఇవ్వలేకపోయారు, ఎందుకని మందలించలేకపోయారు అన్న డౌట్స్ కూడా ప్రస్తుతం అయితే రేజ్ అవుతున్నాయి. అదే కాకుండా అతనుకున్న మైండ్ సెట్ కూడా చాలా క్రీపీగా ఉంది. అదే కాకుండా ఒక క్రిమినల్కి సంబంధించిన మైండ్ సెట్ అని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఇక్కడ అంతా కూడా ఒకసారి మనం పోలీసుల బందోబస్తు కూడా కనిపిస్తుంది. స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా దీని గురించి మాట్లాడడానికి కూడా కొంచెం భయపడుతున్నారనే చెప్పొచ్చు. ఈ ఇంటి వద్ద అంటే ఆ హంతకుడు ఉన్న ఇంటి వద్దనే ఉన్నారు. ఒక్కసారి మనం ఇక్కడనే హంతకుడు ఉంటాడని కూడా తెలుస్తుంది. ఒకవైపు ఈ ఇంట్లోనే అతను నివసిస్తూ ఉంటాడు వాళ్ళ కుటుంబ సభ్యులతో. ఏదైతే బిల్డింగ్ నుంచి బిల్డింగ్ దాదాపు 10 మీటర్సే ఉందని కూడా తెలుస్తుంది. ఒకసారి మనము విజువల్స్లో ఇక్కడ స్పేస్ కూడా చూస్తుంటే కూడా 10 మీటర్స్లోనే అతను దూకాడని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద జస్ట్ దాదాపు మనకు ఒక్కసారి ఇక్కడ చూస్తుంటే కూడా ఓన్లీ 20 డిస్టెన్స్ కూడా
ఎక్కువ కూడా డిస్టెన్స్ లేదు. ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి కూడా దూకడానికి చాలా ఈజీ యాక్సెస్. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని చూసిన వెంటనే పోలీసులకు చెప్పడం అంటే దాదాపు 5 రోజుల తర్వాత ఆయన ఎందుకు చెప్పాడన్న క్వశ్చన్ మార్క్ కూడా ప్రస్తుతం రేజ్ అవుతుందనే చెప్పొచ్చు. అంటే ముందే ఎందుకు చెప్పలేకపోయాడు? అతను ఏదన్నా భయపడ్డా లేకపోతే ఇంకేదన్నా కోణం ఉందా అనే విధంగా కూడా. ఇదే కాకుండా అతను నివసిస్తున్న 4th ఫ్లోర్లో కూడా అతనికి సంబంధించిన బట్టలు ఏవైతే రక్తం మడుగులో ఉన్న బట్టలు ఏవైతే పూర్తిగా చంపిన తర్వాత ఆ రక్తం అతని మీద చిల్లడం, అదే కాకుండా ఆ దుస్తులంతా కూడా అటుకుపైన దాచిపెట్టడం, ఆ కత్తి కూడా నీట్గా వాష్ చేసి అక్కడ దాచిపెట్టడం, అతనితో పాటు లెటర్ కూడా అక్కడనే దాచిపెట్టాడని కూడా తెలుస్తుంది. మొత్తం మీద కూడా స్థానికులు అందరు కూడా భయప్రాంతులకు గురైన సిచ్యువేషన్ అని చెప్పచ్చు. ఒకవైపు అందరు కూడా ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరు కూడా చాలా భయపడుతున్నారు. అంటే ఒక 10th క్లాస్ అబ్బాయి ఇలా 10 సంవత్సరాల బాలికని సహస్రాన్ని చంపడం ఏంటి, ఈ సాయానికి ఎటువంటి మైండ్ సెట్ వచ్చిందన్న విధంగా కూడా ప్రస్తుతం పోలీసులు కూడా అతను జ్యువెలరీ హోమ్కి తరలించారు. ఆ తర్వాత కూడా కస్టడీకి తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదే కాకుండా ఈరోజు మాత్రం ప్రెస్ మీట్ ఉండబోతుంది. పోలీసులు కూడా దీనికి సంబంధించిన ప్రతి క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉన్నారు. మొత్తం మీద కూడా ఈ కేసు అంతా కూడా ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సెన్సేషనల్ అని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ పెట్రిషియా, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇంకా ఏదైనా సమాచారం దొరుకుతుందేమో ట్రై చేయండి పోలీసులు కానీ, లేదంటే అక్కడ ఉన్న వాళ్ళు ఇంకేదైనా చెప్తారేమో చూడండి. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇప్పటి వరకు ఓవరాల్గా చూస్తున్నాం పాప పేరెంట్స్ వాళ్ళ సొంత ఊరు వెళ్ళినట్లుగా తెలుస్తుంది అక్కడ అంత్యక్రియలు చేయడం కోసం. మరోవైపు ఇక్కడ ఒక్క విషయాన్ని నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఆర్టీవీ ఉద్దేశం ఎక్కడా కూడా ఆ బాబు మనస్తత్వం ఎలా ఉంది, ఆ బాబు గతంలో ఏం చేశాడు అని మేము ప్రశ్నిస్తున్నామంటే ఆ బాబుకు సంబంధించేది తక్కువ చేయడానికో క్యారెక్టర్ని మనం డౌన్ చేసి చూపించే ఉద్దేశం కాదు. ఇక్కడ మీ చుట్టూ మీ పిల్లలు ఉంటారు, మీ ఇంట్లో పిల్లలు ఉంటారు, మీ వీధుల్లో పిల్లలు ఉంటారు, మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళలో కూడా ఇప్పుడు ఇలాంటి మనస్తత్వాలను మనం అర్థం చేసుకున్నప్పుడే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఏం చూస్తున్నారు వాళ్ళ ఫోన్లలో, వాళ్ళ టీవీల్లో ఏం చూస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ రిప్రజెంట్స్ దేర్ క్యారెక్టర్. సో ఇలా మనం అబ్జర్వ్ చేయగలిగినప్పుడే రేపు మీ పిల్లలు ఇలాంటివి ఏమైనా క్వాలిటీస్ ఉన్నాయా, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది కంపేర్ చేసుకోవడానికైనా సరే, అలర్ట్ అవ్వడానికైనా ఉపయోగపడుతుంది. దట్స్ వాట్ ఆర్టీవీ ఈస్ ట్రైయింగ్ టు డూ. ఆ బాలుడి క్యారెక్టర్ని అర్థం చేసుకునే ప్రయత్నం. ఇంత దారుణమైనటువంటి ఒక ఘటన ఇంతకుముందు నేను చెప్పినట్లుగా సహజంగా ఒక 15 ఏళ్ల పిల్లవాడు, ఒక 15 ఏళ్ల వయసున్నటువంటి ఒక బాలుడు ఏదైనా దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తే కారణం ఏదైనప్పటికీ కూడా సహజంగా కొన్ని సందర్భాల్లో కొన్ని వాటి మీద ఎక్కువగా ఆశపడవచ్చు. ఒక మంచి క్రికెట్ బ్యాట్ కోసం అవ్వచ్చు, లేదంటే సినిమాలు చూడడానికో, షికార్లకో, ఇంక దేనికైనా సరే డబ్బుల్ని దొంగతనం చేయాలనే ఆలోచనలు కొంతమందిలో వస్తూ ఉండడాన్ని మనం చూస్తుంటాం. డిపెండ్స్ ఆన్ దైర్ ఇంపల్స్. కానీ ఎవరైనా చూస్తే వాళ్ళ మీద దాడి చేయడం, వాళ్ళ ప్రాణాలు తీయడం అనేటువంటి ఆలోచన సహజంగా వాళ్ళకి రాదు. వీలైనంత వరకు వాళ్ళు పారిపోతారు, లేదంటే బ్రతిమలాడుకుంటారు, దయచేసి ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దు అని చెప్పి. కానీ ఈ ఘటన అలా కాదు. ఆ పాపని అత్యంత దారుణంగా మర్డర్ చేశాడు. మర్డర్ చేసిన తర్వాత కూడా, అంత దారుణంగా హత్య చేసిన తర్వాత కూడా పోలీసులు వచ్చి అక్కడ విచారణ చేస్తున్నప్పుడు వాళ్ళని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. నాకు అక్కడి నుంచి ఏడుపులు వినిపించాయని. అంటే హీ వాజ్ నాట్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ ఫియర్. ఎలాంటి భయంలో లేడు, ఎలాంటి ఒత్తిడి లేదు. పేరెంట్స్ కూడా అనుమానించలేకపోయారు. ఆ బట్టలను తీసి ఎక్కడో మడిచి పైన దాచిపెట్టేశాడు. కత్తిని క్లియర్గా వాష్ చేసి అక్కడ పెట్టేశాడు ఫ్రిడ్జ్ మీద. అంటే ఎలాంటి పశ్చాత్తాపం కానీ, బాధ కానీ, భయం కానీ లేకుండా చాలా కోల్డ్ బ్లడెడ్ మెంటాలిటీతో అక్కడ పోలీసులు సైతం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం, తల్లిదండ్రులకు ఎక్కడ అనుమానం రాకుండా ఉండడం, పోలీసులు వచ్చినప్పుడు వాళ్ళ పక్కనే తిరగడం. సో ఇట్స్ నాట్ నార్మల్ ఇన్ 15 years బాయ్. It's very abnormal behavior. That's why RTV is trying to understand అసలు ఆ మానసిక స్థితి ఎలా ఉంది ఆ బాలుడిది. అండ్ మీరు గమనిస్తూ ఉండండి, ఇవాళ రేపు యువతుల్లో చిన్న వయసులోనే చాలా రకాలైనటువంటి, చాలా క్రూరమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి కొంతమందికి.
పేరెంట్స్ దాన్ని గమనించలేకపోతున్నారు, కొన్నిసార్లు గమనించినా ఏమి చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఈ బాలుడి విషయంలో జరిగింది అదే. స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళేవాడు కాదని, సినిమాలు చూసుకుంటూ, క్రైమ్ థ్రిల్లర్స్ చూసుకుంటూ, క్రికెట్ ఆడుకుంటూ తిరిగేవాడని, పేరెంట్స్ చెప్పినా వినేవాడు కాదని. అలాంటి టైంలో పేరెంట్స్ కొంతమంది వదిలేస్తున్నారు, ఇంక వీడికి చెప్పి ఉపయోగం లేదు అని. సో చివరికి ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూస్తున్నారు కదా. సో ఇది చెప్పాలనేదే మా ప్రయత్నం. ఇప్పటికైతే ఇంకా పోలీసులు ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు అధికారులు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏం చెప్పబోతున్నారు అనేది అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు, ఏం చెప్పబోతున్నారు అని. మరింత సమాచారం పెట్రిషియా కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు, అక్కడ చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఏదైనా హిస్టరీ ఉందా, బాలుడు ఇంకా ఏమైనా ఇలాంటి ఇంత ఘోరాలు కావాలి, చిన్న ఏదైనా అతని మానసిక స్థితి ఎలా ఉండేది, ఎలాంటి పనులు చేసేవాడు, ఇంత దారుణానికి ఎలా ఒడిగట్టగలిగాడు. ఇప్పుడు ఆ పాప పేరెంట్స్ పరిస్థితి ఏంటి మెంటల్గా, ఆ బాబు పేరెంట్స్ ఎలా ఉన్నారు, అండ్ అసలు ఎలాంటి చర్చ నడుస్తుంది, ఇలా అన్ని వివరాలను కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు అధికారులు దీనికి సంబంధించి క్లియర్గా అందరి ప్రశ్నలకు సమాధానం చెప్పబోతున్నట్లుగా తెలుస్తోంది, ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. సో ఇలాంటి ఒక మెంటాలిటీని ఎలా గమనించవచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా యుక్త వయస్సులోనే దారుణాలకు పాల్పడుతున్నటువంటి యువతి యువకుల విషయంలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ బాబుకు ఎలాంటి శిక్ష వేయగలుగుతారు, మీ అభిప్రాయాలు పంచుకోండి, కామెంట్ చేయండి.